సూర్య జయంతి వేడుకలను తిరుమలలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది జరగనున్న రథ సప్తమి వేడుకలు టీటీడీ అధికారులు, పాలక మండలి సభ్యులకు అగ్ని పరీక్షగా మారింది. అధికారులకు పాలక మండలి సభ్యుల మధ్య సమన్వయ లోపం ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. పటిష్టంగా నిర్వహించి విమర్శలకు చెక్ పెట్టాలని టీటీడీ పటిష్టంగా ఏర్పాట్లు చేస్తుందా? అధికారులు, పాలక మండలి సభ్యులు అన్ని నిర్ణయాల్లోనూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తారా? ఇలవైకుంఠంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు శ్రీ శ్రీ వెంకటేశ్వరునిగా వెలిశారు. వైభోగరాయుడైన స్వామివారు ఉత్సవ ప్రియుడు. అందుకే నిత్యం తిరుమలలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఆలయ అర్చకులు. ఇలా నిర్వహించే ఉత్సవాలను నిత్య, వార, పక్ష, మాస సాలకట్లోత్సవాలుగా నిర్వహిస్తారు వేద పండితులు. శ్రీవారికి నిర్వహించే సాలకట్ల ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి అనంతరం అత్యంత విశేషమైన ఉత్సవం రథసప్తమి ఉత్సవం. సూర్య జయంతి నాడు కలియుగనాథుడు సప్త వాహనాలను అధిరోహించి భక్తులకు అభయం ప్రసాదిస్తారు. అందుకే ఈ సూర్య జయంతి ఉత్సవాలకు విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి వాహన సేవలు తిలకిస్తారు. రథ సప్తమి వేడుకల్లో పాల్గొనే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే వస్తుంది. ఆ ఒక్కరోజే 2 లక్షల మంది స్వామివారి వాహన సేవలు తిలకించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న రథ సప్తమి వేడుకల ఏర్పాట్లను టీటీడీ చకచకా చేస్తూ వస్తోంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు చేపడుతుంది. తిరుమలలో వైకుంఠ దర్శన టికెట్ల జారీ వేళ తొక్కిసలాట జరిగింది. 6గురు చనిపోయారు, అనేక మంది క్షతగాత్రులయ్యారు. అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు మధ్య మాటల యుద్ధం నడిచిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. సీఎం చంద్రబాబు ముందే గొడవలు బయటపడ్డాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది టీటీడీ. శ్రీవారికి నిర్వహించే ఒక్కరోజు బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు, పాలక మండలి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా ఏర్పాట్లకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రథ సప్తమి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఓవైపు భద్రతాపరమైన అంశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి సమీక్ష నిర్వహించారు. రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, పోలీస్ బందోబస్తు, అన్నపానీయాల వితరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా రథసప్తమి నాడు వీఐపీ బ్రేక్, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో టైం స్లాట్ టోకెన్స్ రద్దు చేసి సామాన్య భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. చూడు